నమస్కారం. ధ్యానం చేయడానికి సరైన స్థలం ఎలా ఉండాలి? ఈ ప్రశ్న వినగానే మనలో చాలామందికి పెద్ద పెద్ద ఆశ్రమాలు, ప్రశాంతమైన కొండలు గుర్తొస్తాయి కదా? అవును. చాలామంది ధ్యానం మొదలుపెట్టే ఆపేయడానికి కారణం కూడా అదే. సరిగ్గా. వాళ్ల మనస్సు కన్నా ముందే వాళ్ల ఇల్లే వాళ్లను ఓడిస్తుందన్నమాట. నిజమే. ఈరోజు మనం మన ఇంటిని ఒక శత్రువుగా కాకుండా మన ధ్యాన ప్రయాణంలో ఒక మంచి మిత్రుడుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. అవును. ఈరోజు మన చర్చ అంతా నిశ్శబ్దం యొక్క నిర్మాణం అనే ఒక ఆలోచన చుట్టూ తిరుగుతుంది. నిశ్శబ్దం యొక్క నిర్మాణమా? వినడానికి చాలా ఆసక్తిగా ఉంది. అంటే సరైన ప్రదేశం లేదని వాయిదా వేసే వాళ్ల కోసం మనకు ఖరీదైన వస్తువులు కాదు, కొన్ని తెలివైన వ్యూహాలు చాలని చెప్పడమే దీని ఉద్దేశ్యం. సరిగ్గా చెప్పారు. కాబట్టి మన లక్ష్యమేంటంటే ఈ సమాచారంలోని ప్రాక్టికల్ సలహాలు తీసుకుని ఎవరైనా సరే తమ ఇంట్లోనే ధ్యానాన్ని నిలకడగా కొనసాగించడానికి ఒక దారి చూపించడం. అవును. సరే, మరి ఈ నిర్మాణంలో మొదటి ఇటుకేంటి? ఇందులో మొదటి అంశం చాలా ఆశ్చర్యంగా ఉంది. అందమైన దృశ్యాల కన్నా గోప్యత అంటే ప్రైవసీ ముఖ్యమట. ఇది చాలా చాలా కీలకమైన విషయం. ఎందుకని? ధ్యానమంటే మన దృష్టిని బయటి నుండి లోపలికి తిప్పడం గదా. అవును. అలాంటప్పుడు మనల్ని ఎవరైనా చూస్తున్నారేమో అనే చిన్న అనుమానం ఉన్నా మన శక్తి అంతా ఆ ఆందోళనకే పోతుంది. నేను సరిగ్గానే కూర్చున్నానా? నన్ను చూసి ఏమనుకుంటున్నారో ఇలాంటి ఆలోచనలొస్తాయి. ఖచ్చితంగా. అది మనల్ని బలహీనపరుస్తుంది. నిజం చెప్పాలంటే నేను ధ్యానం మొదలుపెట్టినప్పుడు బాల్కనీలో కూర్చునేదాన్ని, మంచి గాలి వస్తుందని. కానీ ఎదురింటి వాళ్లు చూస్తున్నారేమో, కింద నడిచేవాళ్లు నా వైపు చూస్తున్నారేమో అనే ఆలోచనే నన్ను సరిగ్గా కూర్చోనివ్వలేదు. ఇది చాలామందికి జరిగేదే. మన మెదడు అలా పనిచేస్తుంది. అంటే ఇతరులు మనల్ని గమనిస్తున్నప్పుడు మన మెదడు ఒక పర్ఫార్మెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అంటే ఇతరుల కోసం ప్రదర్శన ఇస్తున్నట్టుగా. అవును. కాని ధ్యానమనేది పర్ఫార్మెన్స్ కాదు, అది అంగీకారం, మనల్ని మనం ఉన్నది ఉన్నట్టుగా గమనించటం. ఈ రెండూ పూర్తిగా వ్యతిరేకమైనవి. అందుకే మిమ్మల్ని ఎవ్వరూ చూడటం లేదనే భరోసా చాలా ముఖ్యం. అది మీ బెడ్రూంలోని ఒక మూల కావచ్చు, లేదా ఎవరూ వాడని స్టోరూం కావచ్చు. ప్రదేశం ఎలా ఉందన్నది కాదు, అక్కడ మనకు ఎంత స్వేచ్ఛగా అనిపిస్తుందన్నదే ముఖ్యమన్నమాట. సరిగ్గా అదే. సరే, మనల్ని ఎవ్వరూ చూడటం లేదనే ధైర్యం వచ్చింది. కాని గోడల అవతల నుండి వచ్చే శబ్దాల మాటేంటి? పూర్తి నిశ్శబ్దం సాధ్యమేనా? అసలు అవసరమా? మంచి ప్రశ్న. పూర్తి నిశ్శబ్దం అవసరం లేదు. అది చాలాసార్లు అసాధ్యం కూడా. మరి కాని అన్ని శబ్దాలు మనల్ని ఒకేలా ప్రభావితం చేయు. ఇక్కడ మ్యాగ్నెటిక్ సౌండ్స్ అనే ఒక పదం వాడారు. మ్యాగ్నెటిక్ సౌండ్స్ అంటే ఆకర్షణీయమైన శబ్దాలను అనుకోవచ్చా? అవును. మన ఏకాగ్రతను అయస్కాంతంలా లాగేసే శబ్దాలు. ఒక్క నిమిషం, ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే ఫ్రిడ్జ్ చేసే శబ్దం పర్వాలేదు, కాని దూరం నుండొచ్చే ప్రశాంతమైన సంగీతం మాత్రం ఆటంకమంటున్నారా? అవునో, వినడానికి వింతగా ఉన్నా అది నిజం. ఎలా? సాధారణంగా మనం ప్రశాంతత కోసం సంగీతం వింటాం కదా. అక్కడే అసలు విషయముంది. మన మెదడు ఒక అర్థాన్ని వెతికే యంత్రం. ఫ్యాన్ శబ్దంలోగాని, గడియారం టిక్ టిక్ శబ్దంలోగాని దానికి అర్థముండదు, కథ ఉండదు. అవి రిపీట్ అయ్యే శబ్దాలు. అవును. కొంతసేపటికి మన మెదడు వాటిని ఫిల్టర్ చేసి పక్కన పెట్టేస్తుంది. కాని మాటలు, సంగీతం అలా కాదు. అర్థమైంది. అంటే పక్క గదిలో టీవీలో ఎవరో మెల్లగా మాట్లాడుకుంటున్నా సరే మన మెదడు ఆ మాటలను పట్టుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఖచ్చితంగా. అది మన కంట్రోల్లో ఉండదు, మీ ప్రమేయం లేకుండానే జరిగిపోతుంది. సంగీతం కూడా అంతేనా? అంతే. దానిలోని రాగాన్ని మనసు ఫాలో అవడానికి ప్రయత్నిస్తుంది, లేదా ఆ పాటతో ఉన్న పాత జ్ఞాపకాలు బయటకొస్తాయి. అందుకే అవి మ్యాగ్నెటిక్ సౌండ్స్ అన్నమాట. అవును. కాబట్టి మన లక్ష్యం శబ్దరహిత వాతావరణం కాదు, కథారహిత శబ్ద వాతావరణం. అద్భుతమైన వివరణ. సరే, ఇక వస్తువుల విషయానికొద్దాం. ధ్యానం అనగానే కొవ్వొత్తులు, అగరుబత్తీలు, మంచి కుషన్లు ఇలాంటివి చాలామంది ఏర్పాటు చేసుకుంటారు కదా. అవును. వాటి గురించి ఈ సమాచారం ఏమంటోంది? అవి నిజంగా అవసరమా? మీ డబ్బు వృధా అయిందని చెప్పను కాని ఇవన్నీ కేవలం సహాయకాలు, నిత్యావసరాలు కాదు. అంటే అవి ట్రిగర్స్ లాంటివా? అవును. కొందరికి ఒక కొవ్వొత్తు వెలిగించడం అనేది రోజువారీ జీవితం నుండి ధ్యానస్థితికి మారడానికి ఒక సంకేతంలా పనిచేయవచ్చు. కాని సమస్య ఎక్కడొస్తోంది? మనం వాటి మీద ఆధారపడటం మొదలుపెట్టినప్పుడు.
నా దగ్గర నా ఫేవరెట్ క్వశ్చన్ లేదు, అందుకే ఈరోజు నేను ధ్యానం చేయలేను అనే స్థితికి వస్తే అప్పుడు ఆ వస్తువు సహాయకం కాదు, ఒక అడ్డంకిగా మారుతుంది. సరిగ్గా. అయితే ఈ వస్తువుల కన్నా శక్తివంతమైన ఒక అంతర్గత ఆచారం గురించి ఇక్కడ చెప్పారు. అదేంటంటే ప్రతిరోజూ ఒకే చోట ఒకే సమయంలో కూర్చోవటం. దీని వెనుక బలమైన న్యూరోసైన్స్ కారణముంది. దీన్నే అనుబంధం యొక్క శక్తి అంటారు. పవర్ ఆఫ్ అసోసియేషన్. అవును, మనం రోజూ ఒకే పనిని ఒకే చోట చేసినప్పుడు మన మెదడు ఆ ప్రదేశానికి, ఆ పనికి సంబంధించిన మానసిక స్థితికి మధ్య ఒక నాడీ సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అంటే మన మెదడులో ఆ ప్రదేశానికి ప్రశాంతతకు మధ్య ఒక దారి ఏర్పడుతుందన్నమాట. ఖచ్చితంగా మనం మన మెదడుకు శిక్షణ ఇస్తున్నాం. ఆఫీస్ డెస్క్ చూడగానే పని గుర్తొచ్చినట్టు. అవును, సరిగ్గా అలాగే. ఆ నిర్దిష్టమైన ప్రదేశాల్లోకి అడుగు పెట్టగానే మీ మనస్సు ఆటోమేటిక్గా నెమ్మదించడం మొదలవుతుంది. బయటి ప్రపంచం నుండి లోపలి ప్రశాంతతకు మారడానికి పట్టే సమయం బాగా తగ్గుతుంది. ఇది విన్న తర్వాత ఖరీదైన వస్తువుల కన్నా స్థిరమైన అలవాటే మనకు గొప్ప ఆస్తి అనిపిస్తోంది. 1000 రెట్లు ఎక్కువ ప్రభావవంతమైనది. సరే, ఇప్పుడు మరో ముఖ్యమైన ప్రశ్న. ఒంటరిగా ధ్యానం చేయడం మంచిదా లేక సమూహంగా చేయడం మంచిదా? ఈ విషయంలో ఈ సమాచారం చాలా బ్యాలెన్స్డ్గా చెబుతోంది. ఇది మంచిది, ఇది చెడ్డది అని చెప్పకుండా రెండింటినీ ఎలా వాడుకోవాలో వివరిస్తుంది. ముందుగా గ్రూప్ ప్రాక్టీస్ గురించి చెప్పండి. దాని అతిపెద్ద ప్రయోజనం నిబద్ధత, అంటే కమిట్మెంట్. నాకు ఈరోజు టైం లేదు, రేపు చేద్దాంలే అనే మన సాకులను దాటడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. సరిగ్గా. ఒక గ్రూప్కు మనం కట్టుబడి ఉన్నప్పుడు ఆ సాకులను పక్కనపెట్టి వెళ్తాం. ఇది కొత్తవాళ్లకు ఒక వరం లాంటిది. ఒక రకంగా ట్రైనింగ్ వీల్స్ లాంటిదా? మంచి పదం వాడారు. అవును, ట్రైనింగ్ వీల్స్ లాంటిదే. అయితే ఆ ట్రైనింగ్ వీల్స్ మీద ఎప్పటికీ ఆధారపడలేం కదా. హ్మ్. ఇక్కడే ఒంటరి అభ్యాసం యొక్క ప్రాముఖ్యత వస్తుందా? ఖచ్చితంగా. సమూహ అభ్యాసం క్రమశిక్షణకు సహాయపడితే, ఒంటరి అభ్యాసం ఆత్మవిశ్వాసానికి పునాది వేస్తుంది. అంతిమ లక్ష్యం ఇతరుల ప్రోత్సాహంపై ఆధారపడకుండా ఉండటమే కదా. అవును, ధ్యానంలోనే ఆనందాన్ని కనుగొనడం. గ్రూప్ లేకపోతే మన ప్రాక్టీస్ ఆగిపోకూడదు. ఇది నిజం. నాకు తెలిసిన ఒక స్నేహితుడు గ్రూప్లో ఉన్నప్పుడు రోజూ చేసేవాడు. ఆ గ్రూప్ ఆగిపోగానే ఆయన కూడా ఆపేశాడు. అదే ప్రమాదం. అందుకే సమూహాన్ని ఒక సహాయకంగా చూడాలి, ఊతకర్రగా కాదు. అంటే రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలి. అవును, వారానికి 1-2 సార్లు గ్రూప్లో పాల్గొంటూ మిగిలిన రోజుల్లో ఒంటరిగా అభ్యాసం చేయడం ఆదర్శవంతమైన వ్యూహం. అద్భుతం. ఇన్ని విషయాలు చర్చించాక చివరిగా ఒక చాలా ముఖ్యమైన సలహా ఇచ్చారు. ఎక్కువగా ఆలోచించవద్దు, ప్రయోగం చేయండి. అవును, ఇది నాకు చాలా నచ్చింది. చాలామంది సరైన ప్రదేశం కోసం వెతుకుతూ అసలు మొదలుపెట్టరు. ఒక రకమైన అనాలిసిస్ పెరాలిసిస్. నిజమే. పరిపూర్ణత కోసం వెతకడం అనేది వాయిదా వేయడానికి మనం చెప్పుకునే ఒక అందమైన అబద్ధం. మరి ఏం చేయాలి? చాలా సింపుల్. మీ ఇంట్లోనే 2-3 ప్రదేశాలను ఎంచుకోండి. ఒకరోజు బెడ్రూంలో, మరో రోజు హాల్లో, ఇంకో రోజు కిటికీ దగ్గర. అలా ప్రయత్నించండి. అలా ప్రయత్నించి ఏం గమనించాలి? కేవలం ఒకటే, ఏ ప్రదేశంలో మీ మనస్సుకు తక్కువ ఆటంకంగా అనిపిస్తోంది, ఏ చోట మిమ్మల్ని మీరు తక్కువగా గమనించుకుంటున్నారు, ఏ ప్రదేశంలో బయటి శబ్దాలు మిమ్మల్ని తక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఈ చిన్న ప్రయోగం ద్వారా మనకే ఒక స్పష్టత వస్తోందన్నమాట. అవును, పుస్తకాల్లో చదివిన దానికన్నా మీ సొంత అనుభవమే మీకు గొప్ప గురువు. చాలా స్పష్టంగా వివరించారు. సరే, ముగింపుగా ఈరోజు మనం నేర్చుకున్న అత్యంత ముఖ్యమైన విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. తప్పకుండా. 1. అందమైన ప్రదేశం కన్నా మనల్ని ఎవరూ చూడటం లేదనే గోప్యత ముఖ్యం. అవును. 2. పూర్తి నిశ్శబ్దం అవసరం లేదు, కాని సంగీతం, మాటలు వంటి ఆకర్షణీయమైన శబ్దాలకు దూరంగా ఉండాలి. కథారహిత వాతావరణం. 3. ఖరీదైన వస్తువుల కన్నా ప్రతిరోజూ ఒకే చోట కూర్చోవడం అనే ఆచారం మన మెదడుకు శక్తివంతమైన శిక్షణ ఇస్తుంది. 4. క్రమశిక్షణ కోసం సమూహాన్ని, ఆత్మవిశ్వాసం కోసం ఒంటరి అభ్యాసాన్ని తెలివిగా సమతుల్యం చేసుకోవాలి. ఈ చర్చ నుండి నేను శ్రోతలకు ఒక చివరి ఆలోచనని ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. మనం ఇప్పటివరకు ధ్యానం కోసం ఒక బాహ్య నిర్మాణం ఎలా సృష్టించుకోవాలో చూశాం. అంటే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం. అవును, ఇది మొదటి అడుగు. కానీ ఈ బాహ్య నిశ్శబ్దాన్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఆ నిశ్శబ్దంలో కూర్చున్నప్పుడు మనస్సు లోపల ఉన్న అంతర్గత నిర్మాణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మన ఆలోచనలు, మన భావోద్వేగాలు. అవును, ఆ అలజడి, ఆ గందరగోళం,
ప్రశ్న ఏమిటంటే, మనం కష్టపడి నిర్మించుకున్న ఈ బాహ్య నిశ్శబ్దం ఆ అంతర్గత గందరగోళాన్ని ఎదుర్కోవడానికి మనకు ధైర్యాన్ని ఎలా ఇస్తుంది? బహుశా అదే మన తదుపరి అన్వేషణ.